ఒరిజినల్ ఇది కంపెనీ ఈ కోస్ట్ బ్రాండ్. కప్పు తీసేసి 2 మరమేకులు బిగిస్తారు. జనరల్గా మంది అట్ట కాదండి. ఈ రేటు చెప్పమంటే అక్కడ రాండి ఇక్కడ రాండి డిఎంలో పోస్ట్ చేస్తాం చూడండి అంటారు. మాది అట్ట కాదు, ఉన్నట్టు చెప్తాం. వుడ్ వర్క్ ఎట్లా ఉండిద్దో ఆ ఫినిషింగ్ వచ్చింది మనకి, మొత్తం అదే అపిరెన్స్ వచ్చేసింది. డబ్ల్యూపీసీ ఎందుకు వాడుకోవాలి? స్టీల్కి వెళ్దాం అనుకుంటే ఇక్కడ సముద్రం గాలి ఎక్కువ అని తుప్పు వచ్చిందని నన్ను బయట కన్సల్ట్ అయ్యాడు. నేను ఇట్లా డబ్ల్యూపీసీ బాగుంటుంది సార్ అన్నాను. 4 2.5 వచ్చి అడుగు 260 రూపాయలు పడింది. 5 2.5 వచ్చి అడుగు 330 రూపాయలు పడింది. కానాకి రెక్కతో కలిపి 1000 రూపాయలు పడింది సార్ కిటికీకి. మాదంతా ఓపెన్ మార్కెట్టే. ఏది కావాలన్నా ఫోన్ చేయండి, డౌట్ ఉంటే. నాకు పని పోయినా బాధలా, ఏది మంచిదో కావాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు పెట్టుకునే డబ్బులు మీరు కాబట్టి, వాళ్ళకి కట్టేటప్పుడు పెడితే మంచిదా లేకపోతే మనం కానా వదిలిపెట్టుకున్నాక పెడితే మంచిదా అనేది చాలా మందికి డౌట్ ఉందండి. ముందు పెట్టేదానికి గోళ్ళ కట్టేటప్పుడు గోళ్ళ కట్టినాక పెట్టేదానికి తేడా ఇట్లా ఉంటుంది మనతోటి. సార్ నమస్తే, నేను మీ శ్రీనివాస్. డబ్ల్యూపీసీ ఇక్కడ చీరాల్లో డబ్ల్యూపీసీ గుమ్మాలు చేయడం జరిగింది. దీని ఉపయోగం ఏంది, దీనికి ఎందువలన ఉపయోగించాలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు శుభ్రంగా నీట్గా. ఎక్కడ వాడుకోవాలా ఒకటి, దీని ప్రైజ్ వివరాలు ఎట్లా ఉన్నాయి మొత్తం. కొంతమంది రేటు చెప్పమంటే అక్కడ రాండి ఇక్కడ రాండి డిఎంలో పోస్ట్ చేస్తాం చూడండి అంటారు. మాది అట్ట కాదు, ఉన్నట్టు చెప్తాం. మీరు కొనుక్కున్నా మేము తెచ్చినట్టే ఉంటుంది. మీరు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొత్తం నీట్గా, వర్క్ ఎట్లా జరిగేది ఏంది అనేది. చూడండి, ఇది ఇక్కడ దర్వాజాలు. ఈ దర్వాజా ఇది మండిగా లేదు, ఇది మండిగా ఉంది. ఇది మొత్తం ఈ కోస్ట్ బ్రాండ్ వాడటం జరిగింది సార్. ఈ కోస్ట్ ఇది యూట్యూబ్లో కూడా ఉంటుంది వీళ్ళది సబ్జెక్టు. మీరైనా నెట్లో చెక్ చేసుకోవచ్చు ఈ కోస్ట్ అనేది. అది డబ్ల్యూపీసీలో ఎన్ని రకాలు ఉన్నాయి ఏంది చూడండి. మొత్తం ఒరిజినల్ ఇది కంపెనీ ఈ కోస్ట్ బ్రాండ్. మనకి 5 2.5 సైజ్ ఇది. అలాగే వర్క్ కూడా చూడండి, వుడ్ వర్క్ ఎట్లా చేస్తామో అట్లా బెజ్జాలు కోసాలు చేసి చేయడం జరిగింది. జనరల్గా ఎవరైనా కూడా ఇందులో ఇట్లా కప్పు తీసేసి 2 మరమేకులు బిగిస్తారు. జనరల్గా మంది అట్ట కాదండి. ఇట్లా బెజ్జాలు కొట్టి నీట్గా కోసాలు చేసి వుడ్ వర్క్ ఎట్లా ఉండిద్దో ఆ ఫినిషింగ్ వచ్చింది మనకి, మొత్తం అదే అపిరెన్స్ వచ్చేసింది. డబ్ల్యూపీసీ ఎందుకు వాడుకోవాలి? ఒక క్వశ్చన్ మార్క్. డబ్ల్యూపీసీ చెదల భయం మెయిన్. ఇవాళ వచ్చే వుడ్లో కొంచెం క్వాలిటీ తక్కువ అయ్యి, మరి ఇంతకుముందు అంటే 40-50 సంవత్సరాలు ఉండేవి ఒక్కో చెట్టు మొద్దు. అది వచ్చేసరికి గట్టిగా ముదురు మొద్దు వచ్చేది. ఇప్పుడు అన్ని లేత మొద్దులు, అది కాక ఇంపోర్టెడ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు తక్కువ రకం కలపని. దానివలన మనకి 1 year 2 yearsలోనే కొత్తగా ఇల్లు కట్టిన వాటిలో 1 year 2 yearsలోనే మనకి చెదలు అనేది పురుగు పడటం జరుగుతుంది. చెదలు ఏ ఏరియా పెట్టినా కూడా. ఇది చీరాల దగ్గర కాబట్టి వీళ్ళకి కొంచెం సముద్రం దగ్గర ఇసుక నేల మొత్తం, అందుకని వీళ్ళు ఆల్రెడీ పే చేస్తున్నారు. అందుకని ఆయన మొత్తం 3 bedroom ఫ్లాట్ 2 floorలు కట్టుకుంటున్నారు. ఆయన బాగా ఆలోచించి దేనికి వెళ్దామా అని, స్టీల్కి వెళ్దాం అనుకుంటే ఇక్కడ సముద్రం గాలి ఎక్కువ అని తుప్పు వచ్చిందని నన్ను బయట కన్సల్ట్ అయ్యాడు. నేను ఇట్లా డబ్ల్యూపీసీ బాగుంటుంది సార్ అన్నాను. ఒక మెయిన్ గుమ్మం అడిగి టేకెళ్ళి మిగతా అన్ని ఇంకా టోటల్ డబ్ల్యూపీసీ విండోలు కానీ దర్వాజాలు కానీ మొత్తం ఇక్కడ చేస్తున్నాం విండోలు. ఇందులో వచ్చేసరికి మనకి క్వాలిటీ పరంగా చూసుకుంటే ఇది ఈ కోస్ట్ బ్రాండ్ సార్. ఇంకా వేరేది ఆర్డ్ స్టోన్ అని బ్లాక్ కోబ్రా అని చాలా, కింగ్ కోబ్రా అని చాలా ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క ఇది సార్ సబ్జెక్టు. ఇందులో ఈ డబ్ల్యూపీసీలో ఉన్నటిలో ఈ బ్రాండ్ అనేది మనం నెట్లో చెక్ చేసుకున్నా ఉంటుంది వీళ్ళది కంపెనీది. ఇదేమి నాకు సొంతంగా కానీ నేనేదో వాళ్ళకి చేయటం కానీ ఉండదు. వాడేమో బాగుంది. ఇంకా మీ అందరికీ చెబుతున్నా అంటే ఇదే దర్వాజాలకి ఇది బాగుంటుందని. రేట్ అంటారా? ఇది 4 2.5 5 2.5 3 2 సైజులు వస్తాయి సార్. ఇందులో వచ్చి 4 2.5 వచ్చి అడుగు 260 రూపాయలు పడిద్ది. 5 2.5 వచ్చి అడుగు 330 రూపాయలు పడిద్ది. 3 2 వచ్చి అడుగు 120 రూపాయలు పడిద్ది. ఇది మిగతా క్వాలిటీలు వచ్చేసరికి నాకు తెలిసినంత వరకు హార్డ్ స్టోన్ అని ఒకటి ఉందండి. నేను వాడిన వాటిలో చెబుతున్నాను. అది వచ్చేసరికి 170 రూపాయల నుంచి 4 2.5 స్టార్టింగ్ ఉందండి. అందులో 2-3 రకాలు ఉన్నాయి. ఈ కోస్ట్ బ్రాండ్లో ఒకటే క్వాలిటీ. ఇందులో 2-3 రకాల్లో అంటే ఒకటే సైజులే మారేది.
4, 2.5, 5, 2.5 సైజులో మారేది. క్వాలిటీ అయితే మొత్తం ఒకటే సార్ ఇది. సార్ ఇలా అడుగులు లెక్క చెప్తే చాలా మందికి అర్థం కాదండి. ఒక గుమ్మం ఎంత కాస్ట్ పడుతుంది అనేది వివరంగా తెలియజేయండి. గుమ్మం ఎన్ని అడుగులు వచ్చింది, ఎంత కాస్ట్ అనేది. అవును. ఇది మండిగా ఉన్న గుమ్మం సార్ ఇది. ఇది 7 అడుగులు కమ్ములు 2. 7 అడుగులు 7, 14 అడుగులు పైన. ఇది 7-3 దర్వాజా సార్. బయటికి కొలతలు 3 అడుగులు ఎదలుపు, 7 అడుగులు పొడుగు. అంటే 6, 9 ఏళ్ళు వాళ్ళ 7 అడుగులు పెట్టుకోవాలా. మెయిన్ దర్వాజా 7 అడుగులు వచ్చింది. ఈ 2 7 అడుగులు సార్. పైన ఇది 3.5, ఇది 3.5, 7 అడుగులు. అంటే ఇది 3 ఏళ్ళు 21 అడుగు. 21 ఇంటూ మనం కొనుగోలు రేటు 330 రూపాయలు. ఈ కంపెనీ ఈ కోస్ట్ బ్రాండ్ 5, 2.5 సైజు. ఇదే 4, 2.5 సైజు అనుకోండి, 21 ఇంటూ 260 రూపాయలు. మనకి బాగా ఎక్కువ క్వాంటిటీ ఉందనుకోండి, ఇంకో 10 రూపాయలు తగ్గిద్ది మ్యాక్సిమం. క్వాంటిటీ ఎక్కువ ఉంటే కనుక. ఇందులో 325, 310, 260, 250 బడ్జెట్ పెట్టుకుంటామంటే ఈ కంపెనీ మంచిది సార్. లేదు మనకి అంత రేంజ్ కాదు, మనకి కొంచెం లో బడ్జెట్ తక్కువ అంటే 180, 170 ఆ రేంజ్లో ఉంటాయి. మనం ఆర్డర్ అది అందరూ ఇదే పెట్టాలని నేను రూల్ లేదు. వాళ్ళ బడ్జెట్ని బట్టి చేసుకోవచ్చు. ఇది బెడ్రూమ్ దర్వాజా. అదే మనకి మెయిన్ కొంచెం పెద్ద దర్వాజా కావాలనుకో, 7 అడుగులు కామను, పైన కమ్మి మారిద్ది. 4 అడుగులు 4 అడుగులు 8 అడుగులు 22 అడుగులు వచ్చింది అది. అప్పుడు 22 అడుగులు పెట్టి ఇది ఓన్లీ కర్ర కొనుగోలు వాటికి. చేతాళం దర్వాజాకి 600, 500 వాళ్ళు ఇచ్చే క్వాంటిటీని బట్టి ఉంటుంది. 600 కాడికి చేస్తున్నాం. ఇవి కిటికీ కూడా చేస్తున్నాం. కిటికీ దగ్గర కొడుతున్నాం. కానాకి రెక్కతో కలిపి 1000 రూపాయలు పడిద్ది సార్ కిటికీకి. మాదంతా ఓపెన్ మార్కెట్టే. కిటికీ తయారు చేసి ఇప్పుడు మీరు చూసే విధానంలో బెజ్జం కోసం చేసి అయితే, అదే కప్పు చేసి అయితే ఇంకొక తగ్గిద్ది రేటు. రెక్క మామూలే. ఇదైతే ఇందులో 100 రూపాయలు 150 రూపాయలు తగ్గిద్ది. మనకు వచ్చే క్వాంటిటీని బట్టి ఉంటుంది. అది కూడా వుడ్ వర్క్కి ఎక్కడ తీసిపోని విధంగా మనం వుడ్ వర్క్ ఎట్ట చేస్తామో అట్లా నీట్గా. ఇతనే నాగరాజు గారు మనకి మంచి వర్క్ అయితే నెంబర్ 1. ఇంకా ఆలోచించాల్సిన పని లేదు. చూశారుగా మీరు వర్క్ కూడా. ఇట్లా వర్క్ కావాలంటే మనం బాపట్ల నుంచి మన ఇక్కడ చీరాల పాయింట్ నుంచి ఎటు చూసిన 60 కిలోమీటర్లు అండి. 60 కిలోమీటర్ల సరౌండ్లో ఎక్కడికైనా. చీరాల అటు విజయవాడ వరకు. విజయవాడ వాడికి చీరాల, ఒంగోలు, విజయవాడ, చిలకలూరిపేట అంతే. ఈ సరౌండ్స్ ఓకే. ఈ సరౌండ్స్లో మొత్తం చేసిస్తాం. అంతేగాని ఇంకా దాటి రావాలంటే అయ్యే పని కాదు. కావాలంటే మెటీరియల్ సప్లై చేస్తాం. మీకు ఎక్కడ కావాలన్నా కూడా ఐడియా ఇస్తాం. ఏది కావాలన్నా ఫోన్ చేయండి. డౌట్ ఉంటే నాకు పని పోయినా బాధలా, ఏది మంచిదో కావాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు పెట్టుకునే డబ్బులు మీరు కాబట్టి ఏది మంచిది మీ బడ్జెట్లోనే నేను చెప్పగలుగుతాను. అది మీకు ఎట్లా కావాలంటే అట్లా ఐడియా ఇవ్వగలుగుతాను. నాకేం డబ్బులు వద్దు, పని వద్దు. అది ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి అంతే వచ్చాను కాబట్టి ఇవాళ పని ఇస్తేనే ఏం లేదు. ఇంకొకటి, ఇది గోళ్ళ కట్టేటప్పుడు పెడితే మంచిదా, లేకపోతే మనం కానా వదిలిపెట్టుకున్నాక పెడితే మంచిదా అనేది చాలా మందికి డౌట్ ఉందండి. అది నేను ఒకసారి రీసెంట్గా పెట్టాను కానాలు వదిలిపెట్టిన దగ్గర. ఇది మామూలుగా గోళ్ళ కట్టేటప్పుడు పెడితేనే చాలా గట్టితనం ఎక్కువ, కరెక్ట్గా వచ్చింది అన్నిటికీ, తోకాలకి దారాలకి. ఆ గోళ్ళ కట్టినా పెట్టిని కానా వదిలిపెట్టి పెట్టిని మనకు ఒక వీడియో నేను తీసి పెట్టాను. ఇందులో జస్ట్ అట్లా వచ్చింది చూడండి. ఒక 3 నిమిషాలు ఇదే బిట్లో వచ్చింది లాస్ట్లో మనకి. అక్కడ ఎట్లా ఉందో మనం అది సార్ ఫైనల్గా డబ్ల్యూపీసీ వాటర్ ప్రూఫ్ 100%. నీళ్ళల్లో తడిసినా కూడా నానినా కూడా ఏమవుతుంది. ఇది ప్లాస్టిక్, వుడ్, పాలిమర్ కాంపోజిట్. అది చెక్కతో సమానంగా ఉంది. గట్టితనంలో కూడా ఎక్కడ మనకి ఏమి తగ్గట్లా. ఎక్కడ కూడా క్వాలిటీ అట్లా ఉంది. ఇది వచ్చేసరికి మిగతావి కూడా ఉంటాయి, కాకపోతే అందులో రబ్బర్ % ఎక్కువ ఉండిద్ది కొంచెం. అందుకని కొంచెం మెత్తగా ఇదే అవకాశం ఉంది. ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది సార్. ఇది కమ్మి నరకటం చూశారు, బెజ్జం కొడతాం చూశారు, మీరు దిగ్గొడతాం చూశారు. ఎక్కడ క్వాలిటీ పరంగా అయితే బాగుంటుంది. ఇదేం నాకు ఓన్ కంపెనీ కానీ ఇదేం కాదు, నా బిజినెస్ ఏం కాదు సార్. ఇది నేను డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొనుక్కోవటమే. ఇంకా ఇందులో చాలా ఉండే రకాలు నెక్స్ట్ వీడియోలో అవి కూడా చూపిస్తాం మేము. ఇంకా ఎక్కడెక్కడ వాడుకోవచ్చు, అన్నిటికీ వాడుకోవచ్చు. ఇది చుట్టుపక్కల మొత్తానికి. అంటే కొంతమంది యూపీవీసీ వస్తుందిగా, అవి వాడుకోవచ్చు అంటున్నారు. కొంతమంది యూపీవీసీ అంటే దీనికి ఏంటంటే మనకు నచ్చిన కలర్ వచ్చింది. యూపీవీసీ అంటే ఓన్లీ వైటే ఉంది. ఇప్పుడు టేక్ కలర్లు అట్లా వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారి, అంటే ఇవి కూడా కొంచెం వైట్ అంటే కొంచెం రేటు తక్కువ ఉంటుంది. మిగతా అయితే కొంచెం హై బడ్జెట్. బట్ నేనైతే నాకు ఫోన్ చేస్తే వాళ్ళ బడ్జెట్ని అడిగి
యూపీవీసీకి వెళ్ళాలంటే యూపీవీసీ సొల్యూషన్ చేస్తున్నా. డబ్ల్యూపీసీ మేము పెట్టుకుంటాం, పర్టికులర్గా మాకు బడ్జెట్తో సంబంధం లేదు, మేము పెట్టుకుంటాం ఉన్న వాళ్ళకే డబ్ల్యూపీసీ సొల్యూషన్ చేస్తాం. అది సార్ ప్రసాద్ గారు, ఇదిగో ఇది చూడండి, దర్వాజా ముందు పెట్టేదానికి గోళ్ళ కట్టేటప్పుడు గోళ్ళ కట్టినాక పెట్టేదానికి తేడా ఇట్లా ఉంటది మనతోటి. అర్థమైందా? అదిగోండి చూడండి, ఆ మూల ఖాయం చేస్తే ఈ మూల ఎంత ఉందో ఖాళీ అంగులో ఉంది. ఇది ఈ కట్టలు సార్ గారు కూడా లెవెల్ ట్యూబ్లు చేయండి అన్న, లెవెల్ ట్యూబ్లు కూడా వేసి చూస్తే ఇది ఇట్లా వచ్చింది మనకి. అందుకని అంటే కొంతమంది అడుగుతారు ఏది గట్టితనం అని. గోళ్ళ పెట్టి కట్టేటప్పుడు మనం గోళ్ళ కట్టేటప్పుడు పెడతాం మంచిదా, లేకపోతే కట్టినా పెడితే మంచిదా అని చాలా మంది కణాలు వదిలి పెడుతున్నారు. అదైతే కరెక్ట్ కాదండి. మనం దర్వాజా గోడ కట్టేటప్పుడు దర్వాజా పెట్టుకుంటే చాలా నీట్గా వచ్చింది. ఇదిగోండి, ఇది అంటే 5 అడుగుల దర్వాజా, ఇది హాస్పిటల్ అండి. చూడండి క్లారిటీ కనిపిస్తుంది బాగా నీట్గా. ఇదిగోండి, అది ఇక్కడ మేకలు వేయడం జరిగింది. ఇది అదే మనం గోడ కట్టేటప్పుడు చిమ్ములు అవన్నీ వస్తాయి. ఇదిగోండి, ఇది బాత్రూమ్ డోరు. ఇది చూడండి, దీనికి ఎంత ఉందో చూడండి. ఇది 2.5 కానా, ఈ 2.5 కానా కూడా చూడండి ఎంత ఉందో ఖాళీ. ఇది కూడా ఇంచుమించు 30 ఖాళీ ఉంది. ఇది కట్టేటప్పుడు పెట్టామనుకో, వాళ్ళు తోకానికి దారానికి వేసి కట్టేస్తారు. ఇదేంటంటే మనకి అడ్డపల్ల సెంటరింగ్ పెట్టేసరికి ఇంత తేడా వస్తున్నాయి. ఇదే బండి ఇది గలీజీ కనిపించింది. చూడండి అది ఎంత గలీజీ కనిపిస్తుందో అట్లా. ఎందుకంటే మన కస్టమర్లు చాలా మంది అడుగుతారు, ఎట్లా దర్వాజాలు ముందు పెడితే మంచిదా, కట్టిన గోడలు కానాలు వదిలిపెట్టాం, మేము కానాలు వదిలిపెట్టామని. ఇట్లా ఉంటది. అదే ముందు అనుకోండి, మొత్తం దీంతో పిల్లప్ అయిపోయింది, మనకి నీట్గా వచ్చింది. అట్లా ఇందులో ఏడో క్లాంపులు, ఇక్కడ క్లాంపు పడిద్ది, ఏడో క్లాంపు 3 క్లాంపులు వేస్తాం. దీనికి నీట్గా ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది ఆ పని. ఇట్లా అనుకోండి, ఇది ఇంతే ఉంటుంది. తల ఒక కొలత వచ్చింది. ఇవన్నీ వెడల్పులు అంటే కొంచెం అటు ఇటుగా ఇట్లా, కానీ మరి ఇట్లా ఉంటే పని చూడండి ఎంత గలీజ్గా ఉంది. ఇది వాటర్ కూడా ఆశ్చర్యపోయాడు, ఇది ఎంత ఖాళీగా ఉంది అట్లా. అది ఏదంటే మనం ఇది ఒక వీడియో తీసి పెట్టామంటే కస్టమర్లు కొంతమంది దీని మీద ఒక అవగాహన వచ్చింది. మనం ముందు పెట్టుకుంటే ఇంకోటి, ఫస్ట్లో మనం గోళ్ళ దర్వాజా క్లాంప్ పెట్టినంత గట్టితనం తర్వాత పెడితే ఉండదు. ఇప్పుడు మేకుల మీద ఆధారం, గట్టిగా 2 సార్లు గాలికి కొట్టి ఉందనుకో డోరు, ఈ పెయింట్ క్రాక్ వచ్చింది. అదే మామూలుగా అనుకో అంత ఉండదు, గోళ్ళలో బాగా గట్టిగా. ఏం సార్ ఇప్పుడు మీరు చూపించారు, మేము కూడా తూకం పెట్టిందా తెలియలే మాకు ఇంత కరెక్ట్గా ఉందని. ఇక్కడ సార్ అండి సూపర్వైజర్, పెద్ద హెడ్ ఈయన హాస్పిటల్ మొత్తానికి. ఈయన బేల్దార్ మేస్త్రి, వాచ్మెన్. లెవెల్ ట్యూబ్ తెచ్చి ఎమ్మటనే చూద్దాం పట్టు అని చెప్పి చూస్తే ఇది కరెక్ట్గా వచ్చింది. అట్లా వచ్చింది. లెవెల్ ట్యూబ్ వీడియో కూడా నా దగ్గర ఉంది, నేను పంపిస్తాను మీకు. ఓకే సార్. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ డబ్ల్యూపీసీ దర్వాజాలు గుమ్మాల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఒక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.